బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది వరకు ఉన్నారు, మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు తాము కేవలం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసాం, అదే సమయంలో ముఖ్యమంత్రి తమకు మర్యాదపూర్వకంగా తమ పార్టీ కండువా కప్పారు అని చెప్పారు. కానీ ఇక్కడే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి మరో ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హిమాయత్ నగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఆయన తాను బీఆర్ఎస్ తరపునటువంటి గెలిచినప్పటికీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చెప్పారు. దానం ప్రకటన విన్నవారంతా అక్కడ ఒక్కసారి కూడా షాక్కి గురయ్యారు. ఎందుకంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇప్పటికే మనందరికీ తెలిసే. అయితే అనర్హత వేటు వేయించేందుకు కేటీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేసి విచారణ కూడా చేయించారు దానికి సంబంధించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు ఇక్కడ ఫిరాయింపులపై విచారణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు నోటీసులు సమాధానాలు కూడా ఇచ్చేశారు. ఇంకా దానంతో పాటు మరో ఎమ్మెల్యే అయినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం ఇక్కడ సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఎలాగైనా అనర్హత వేటు నుండి తప్పించుకోవాలని చెప్పి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికే తాము ప్రయత్నాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీ మారలేదని పదే పదే ప్రకటిస్తూనే వచ్చారు. కానీ తాను బీఆర్ఎస్ తరపున గెలిచినా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నట్టు దానం చేసిన ఏదైతే ప్రకటన ఉందో అది మాత్రం ఇక్కడ సంచలనంగా మారింది. ఏ ధైర్యంతో దానం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ప్రకటించారో ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫిరాయింపులు 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఏదో ఒక విధంగా అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ దానంకు మాత్రం ఆ అవకాశం లేదు. ఏదో ఒకరోజు తప్పకుండా దానంపై అనర్హత వేటు వేయడం అనేది ఖాయం అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. దానం పైన అనర్హత వేటు ఎందుకు పడుతుంది అనేది మనం మాట్లాడితే, ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ తరపున పార్లమెంటుకు ఎలా పోటీ చేయగలరు? అప్పట్లో అనర్హతపై దానంకు సరైన క్లారిటీ లేదు, లేకపోతే ఏదైతే అది అయ్యింది అని తెగింపుతో దానం కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారో తెలియదు. కానీ ఇప్పుడైతే అనర్హత వేటు పడడం ఖాయమని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. తనకు స్పీకర్ నుండి నోటీసులు ఇంకా అందలేదు అని చెప్తున్నటువంటి దానం నాగేందర్ తనకు గనక ఒకవేళ స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న తర్వాత ఎమ్మెల్యేలు సమాధానాలు ఇచ్చారు, అయితే ఇక్కడ తనకు కూడా నోటీసులు వచ్చిన తర్వాత తనకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో సంప్రదించి స్పీకర్కు సమాధానం ఇస్తాము అని కూడా దానం నాగేందర్ తరచుగా ప్రకటిస్తూనే వచ్చారు. అయితే కాంగ్రెస్లో మరో చర్చ కూడా జరుగుతుంది. అదేంటంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి దానం సిద్ధంగా ఉన్నారని. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తొందరలోనే జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి దానం నాగేందర్ ఇక్కడ ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. అయితే జూబ్లీహిల్స్ టికెట్ దక్కేది కూడా ఇక్కడ అనుమానంగానే ఉండడం వల్ల ఇంకా ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆయన చేయలేదని తెలుస్తుంది. ఇక జూబ్లీహిల్స్ టికెట్ కనుక ఒకవేళ ఖాయమైంది అని చెప్పి కనుక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కనుక తనకు భరోసా ఇస్తే వెంటనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు దానం నాగేందర్ అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే మనం మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. అదేంటంటే 2004లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి అప్పుడు దానం నాగేందర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ గెలిచారు కూడా. అయితే దివంగత వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది. అందుకని వెంటనే టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. అయితే ఇక్కడ దానం ఉద్దేశం ఏంటంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని, గెలిచిన తర్వాత వైఎస్ క్యాబినెట్లో మంత్రి అవ్వాలని చెప్పి అప్పుడు దానం నాగేందర్ ఆశించారు. అందుకే అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వెంటనే ఉప ఎన్నికలు వచ్చాయి. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ టికెట్ సాధించి ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఇక్కడ ఓటర్లు తిరస్కరించడంతో దానం నాగేందర్ ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు దానం ఆలోచనలు చూస్తుంటే అప్పటి ఆసిఫ్ నగర్ ఉప ఎన్నిక ఫలితము ఇప్పుడు అందరికీ కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు మరి దానం నాగేందర్ ఖైరతాబాద్కి నిజంగానే
రిజైన్ చేసి మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా, లేదంటే ఖైరతాబాద్కు రిజైన్ చేసిన తర్వాత అదే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ సంపాదించి మళ్ళీ ఆ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తాడా, ఏం జరుగుతుంది? మరి 2004 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా, లేదంటే దానం గెలిచే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి మరి.